హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హేమా రెట్రో ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చి చేపల పులుసు అండి. చేసేద్దామా మరి? ముందు చేపల్ని బాగా వాష్ చేసుకోవాలండి. ఇందులో రాళ్ళుప్పు, నిమ్మకాయ వేసి బాగా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. ఒక్కొక్క పీస్కి బాగా రాళ్ళుప్పు పట్టించుకోవాలి మనం. బాగా పట్టించి ఇలా తిప్పాలండి, బాగా కలుపుకోవాలి. ఉప్పు మొత్తం చేపలకు ముక్కలకు పట్టాలండి. అప్పుడే నీచు వాసన రాకుండా ఉంటుంది. నిమ్మకాయ వేయడం వల్ల కూడా నీచు వాసన తగ్గిపోతుందండి బాగా. ఇలా బాగా ఉప్పు మొత్తం పట్టించేద్దాము ఒక్కొక్క పీస్కి. చూడండి, ఇందులో వేస్ట్ ఉండనే ఉంటుంది, మనం ఎంత కట్ చేసినా కూడా, బయట నుంచి తీసుకొచ్చినా. సో ఈ వేస్ట్ మొత్తం తీసేయాలండి. ఇలా ఒక్కొక్క చేపకి వేస్ట్ ఎక్కడైనా ఉంటే మొత్తం తీసేసి ఇలా వాటర్లో నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూసారా ఫిష్ ఎలా వచ్చేసిందో నీట్గా. ఒక్కొక్క ఫిష్ని కూడా ఇలాగే నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇంకా ఏదైనా వేస్ట్ ఏదైనా ఉందంటే ఫిష్లో ఇప్పుడు ఇంకా నీట్గా వాటర్లో అంతా క్లీన్ చేస్తున్నాం కదా, అలా వెళ్ళిపోతాయి అన్నమాట. ఒక్కొక్క పీస్ని ఇలా నీట్గా చేత్తో కదుపుతూ క్లీన్ చేసుకోవాలండి. ఫిష్లో మనకు కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, అయోడిన్, జింక్, మెగ్నీషియం, పొటాషియం ఇలాంటివి చాలా దొరుకుతాయండి. అందుకే తీసుకుంటే మంచిది ఫిష్. నేను ఇక్కడ ఒక 2 కిలోస్ ఫిషెస్ తీసుకుంటున్నానండి. కర్రీకి మొత్తం కడిగేసుకున్నాము ఇప్పుడు క్లీన్గా. ఇప్పుడు చేపల పులుసు పెట్టేద్దామా? ఇంకా ఒక మట్టి పాత్ర పెట్టుకొని వేడెక్కాక అందులో ఆయిల్ వేసుకుందామండి. ఇందులో లవంగాలు, చెక్క వేసుకుందాం. ఇది కాస్త వేగాక ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి. మీడియం సైజ్వి 2 తీసుకున్నాను నేను, బాగా కాస్త సన్నగా తరిగినవి. ఇది కాస్త వేగనిద్దాము. ఇది కాస్త వేగాక ఇప్పుడు వెల్లుల్లి తీసుకుందామండి. సో వెల్లుల్లి నేను ఇక్కడ 2 కేజీలకి 3 వెల్లుల్లి తీసుకున్నాను. 3 వెల్లుల్లి బాగా మిక్సీ పట్టుకున్నాను. ఒక వెల్లుల్లి ముద్ద మాత్రమే అండి, ఇందులో అల్లం వేయట్లేదు. ఇది కాస్త వేగాలండి బాగా. ఆయిల్ బాగా పైకి రావాలి, అప్పుడే కుక్ అయినట్టు. చూడండి, ఆయిల్ కాస్త బాగా తేలుతోంది. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ మెంతి పొడి వేయాలండి. చాలా బాగుంటుందండి ఫిష్ కర్రీకి. సో ఈ మెంతి పొడి నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్న మెంతులతో పొడి చేసి పెట్టానండి. ఇది కాస్త సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, అప్పుడే మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి టొమాటోలు తీసుకున్నానండి, బాగా పండిన టొమాటోలు. ఒక 5 టొమాటోలు తీసుకున్నాను నేను, ఇవి సన్నగా తరిగినవి. అలానే పచ్చిమిర్చి తుంపి ఇలాగ వేసుకుంటే బాగుంటుందండి. ఒక 10 పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే. కర్రీ గ్రేవీ లాగా రావాలి అంటే టొమాటోలు కాస్త సన్నగా ఉంటే బాగుంటుందండి, అప్పుడే కాస్త చిక్కగా ఉంటుంది కూర అనేది. ఇది కాస్త వేగింది కదండి. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు, అలాగే కాస్త ఉప్పు కూడా వేసుకుందామండి. ఉప్పు అయితే నేను ఇక్కడ రాళ్ళుప్పు వేస్తున్నాను, బాగుంటుంది. కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ చేపలు కడిగేటప్పుడు వేసుకున్నాం కదా, అందువల్ల. ఇది కాస్త కుక్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా వేసుకుందాం. ఒక 1 స్పూన్ సరిపోతుంది. ఇది కాస్త బాగా తిప్పుకొని, సో ఇందులో ఇప్పుడు మిర్చి పౌడర్ నేను ఇక్కడ 3 స్పూన్స్ తీసుకుంటున్నానండి. మీరు కారానికి తగ్గట్టు తీసుకోండి, ఇది మంచి కారం ఉంది అందువల్ల. అలాగే ఇందులో 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకుని బాగా తిప్పుకుందామండి. సో బాగా మిక్స్ అవ్వాలి ధనియాల పొడి, మిరప్పొడి గ్రేవీలోకి. ఇది కాస్త ఆయిల్ పైకి తేలనివ్వాలి. జస్ట్ ఒక 3 మినిట్స్ 2 మినిట్స్ అలా మగ్గితే సరిపోతుంది. చింతపండు నేను ఇక్కడ ఒక 2 నిమ్మకాయలంత సైజ్ తీసుకున్నానండి. నేను తీసుకున్న చింతపండు కాస్త పులుపు తక్కువే అండి, కొత్త చింతపండు వాడాను. మీ దగ్గర ఉన్న పండు పులుపును బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఒక స్ట్రైనర్ పెట్టుకుని చింతపండు నీళ్ళు అనేవి వేసేసుకున్నానండి. మళ్ళీ నీళ్లు పోసి చింతపండు పిండుకుని మళ్ళీ వేసుకున్నానండి. వెల్లుల్లి గ్రైండ్ చేసిన నీళ్ళు కూడా వేసేసుకుందాం. ఒక చిన్న పుల్ల మామిడికాయ అండి, చింతపండు తగ్గించి వేసుకోవచ్చు, మామిడికాయని వాడడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మామిడికాయ వల్ల రుచి ఇంకా పెరుగుతుందండి ఈ చేపల కూరలో మాత్రం, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా కాస్త ఉడకనివ్వాలండి. చూసారా, ఉడుకుతుంది, లైట్గా స్టార్ట్ అవుతుంది, కుక్ అవుతుంది. మనం కాస్త అడుగు అంటుకోకుండా మధ్య మధ్యలో తిప్పుతూ ఉడకనివ్వాలి. హెల్దీ డైట్ మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళు వారానికి 2 సార్లు చేపలు తినడం చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇలా మధ్య మధ్యలో కదుపుతూ ఒకసారి చెక్ చేసుకోవాలండి, కూర అడుగు పట్టకుండా చూసుకోవాలి. నేను కాస్త ఫ్యాట్ ఉన్న ఫిష్నే తీసుకున్నానండి. ఫ్యాట్ ఉన్న ఫిష్లో అయితే మంచిగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. అది వచ్చి స్కిన్కి మంచిది,
హెయిర్కి మంచిది, స్కిన్ని బాగా మాయిశ్చరైజర్గా ఉంచుతుంది. ఈ చేపల తలకాయలు తోకలు ఉన్నాయి కదండి, వాటి కోసమని కూర పక్కకు తీసి పెడుతున్నాను. ఇందులోనే వేస్తే టేస్ట్ అంతగా బాగోవండి. మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేసి చూడండి. చిక్కబడిందండి, సరిపోతుంది మనకు చేప ముక్కలు వేసుకోవడానికి. కూర ఇంకా చేప ముక్కలు వేసేసుకుందాం. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి, అప్పుడే చేపలు విరిగిపోకుండా ఉంటాయి. సరే, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకుందాం చేపలన్నీ కూరలో. ఇప్పుడు ఆ కూరలో ముక్కలు మునిగేలాగా మనం గరిటెతో నొక్కుతూ పెట్టాలన్నమాట. కాస్త నొక్కాలి, మెల్లిగా నొక్కాలన్నమాట, లేకపోతే విరిగిపోతాయి చేపలు, అంతగా బాగోవు మళ్ళీ. చూసారా ఇలా. ఈ చేపలు స్కిన్కే కాదండి, హెయిర్ కూడా చాలా మంచిది. జుట్టు బాగా పెరగడానికి, కాస్త సిల్కీగా ఒత్తుగా పెరగడానికి కూడా హెల్ప్ అవుతుందండి. అందుకే చేపలు బాగా తీసుకుంటే మంచిది మన డైట్లో. చూడండి, కాస్త ఉడుకుతోంది కూర. చూసారా, ముక్కలు కాస్త కలర్ మారుతున్నాయి కుక్ అయ్యి. మనం అలా పైకి ఉన్నప్పుడు మధ్య మధ్యలో నిదానంగా నొక్కుతూ ఉంటే ముక్కలు కాస్త కుక్ అవుతాయండి బాగా. ముక్కలకు కూడా మసాలా అన్నవి బాగా పడుతుందన్నమాట. సో ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయాయి చేపలన్నీ కూడా. చూడండి, ఆయిల్ పైకి తేరుతోంది. ఆల్మోస్ట్ ఆల్ ఒక 70% కుక్ అయిపోయిందండి ఫిషెస్. సో ఇప్పుడు మనం కాస్త అది పైన కొన్ని మునగలేదు కదా, వాటిని మనం కాస్త తిప్పుకొని కుక్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. ఈవెన్గా కుక్ అవుతుంది అప్పుడే. ఇంకా వాటర్ లాంటివి అసలు యాడ్ చేయకూడదండి. ఒకవేళ ఇలా మునగకపోయిన పీసెస్, మనం ఆ పీసెస్ని మెల్లిగా తిప్పుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం నిమ్మరసం పిండేసుకుందామండి. నిమ్మరసం పిండేశాక నిమ్మరసం మొత్తం కూరలోకి జరగడానికి అలా మనము పీసెస్ని కదుపుతామండి. జస్ట్ అలా కదిపితే సరిపోతుంది. లెమన్ వేయంగానే ఫ్లేవర్స్ కూడా భలే బాగా వస్తున్నాయండి కూరలో నుంచి. చాలా మంచిగా వస్తుంది స్మెల్ అయితేను. సో ఇప్పుడు ఇందులో ఫైనల్గా కాస్త కరివేపాకు వేసేసుకుందాం. ఫ్రెష్ కరివేపాకు ఎంత వేస్తే అంత బాగుంటుందండి చేపల పులుసుకి. కరివేపాకు అయితే చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇంకా అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. కొత్తిమీర, కరివేపాకు వీలైనంత వేసేసుకోండి. చేపల పులుసు తయారైన తర్వాత దాదాపు ఒక 2 గంటలైనా అలాగే వదిలేసి ఆ తర్వాత టేస్ట్ చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అప్పుడే ఆ చేప ముక్కల్లోకి మసాలాలన్నీ దిగుతాయండి. అప్పుడే బాగుంటుంది కర్రీ కూడాను. ఒకసారి టేస్ట్ చేసేద్దామా మరి. చూడండి, పీసెస్ అలా పెడుతూ ఉంటే విరగకుండా భలే వస్తున్నాయి. కర్రీ కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. అదేమో చేపలు తోక తలకాయ కూర అండి. సో అది కూడా అయిపోయింది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఈ చేపల కూర నా స్టైల్లో ఎలా కుదిరిందో చేసుకుని ఒక్కసారి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.